హాయ్ ఫ్రెండ్స్, మనం బెండకాయతోటి బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇగోండి బెండకాయలు ఇలా శుభ్రంగా కడుక్కొని నీటికలా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాము. ఇదిగోండి బెండకాయని మధ్యలో తీసుకుని 2 అంగుళాల ముక్కల కింద కట్ చేసుకొని ఇగోండి ఇలా 2 బద్దల కింద చీరాము. బెండకాయని మధ్యలో కోసి 2 అంగుళాల ముక్క కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం శనగపిండి అది అంతా రెడీ చేసుకుందామండి. ఇదిగోండి ఇప్పుడు 3 స్పూన్లు శనగపిండి, 3 స్పూన్లు శనగపిండి అండి. ఇప్పుడు ఒక స్పూన్కి కొంచెం తక్కువగా కార్న్ఫ్లోర్, కొద్దిగా కారం, తగినంత మనకి సాల్ట్, వంట సోడా కూడా ఒక చిటికెడు వేసుకోవాలండి. మన బజ్జీ కొంచెం గుల్లగా వస్తాయి. ఇలా బాగా అంతా కలిసేలాగా కలుపుకొని అప్పుడు మళ్ళీ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందు తక్కువ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసి కలిపేస్తే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది కదా, అందుకని అలా తక్కువ వాటర్ వేసి కలిపి తర్వాత అంతా కలిసిందన్నాక కొన్ని వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియాపుడ్ ఛానల్ ఆదరించండి ఫ్రెండ్స్. నాకు హెల్త్ బాగోక నేను వీడియోలు పెట్టలేకపోతున్నాను. మీరు లైక్ చేస్తే మరింత ముందుకు వెళ్తాయి ఫ్రెండ్స్ వీడియోలు. ఎవరు లైక్ చేయట్లేదు, కొంచెం లైక్ చేస్తే ముందుకు వెళ్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగోండి బాండి పెట్టుకొని మనం తగినంత ఆయిల్ వేస్తాము. బజ్జీ ములిగే అంత కొంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒకటొకటిగా ఇవి వేసుకోవాలి ఇలాగా. బజ్జీకి అంటేటట్లుగా పిండి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మధ్యలో కొంచెం వేగే అన్న తర్వాత ఒకసారి కదుపుకుంటే అన్నిట్లు కట్టి ఇలాగ విడిపోతాయి. చాలా కలుపుకుంటూ ఉండాలి. తిరిగేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియాపుడ్ ఛానల్ ఆదరించండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే వీడియోలు ముందుకు వెళ్తాయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బజ్జీ రెడీ అయ్యింది.